పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ॐ शान्ति शान्ति शान्ति. Kanya Rasi. As I have earlier pointed out to you, the sign Virgo is related to 9 constellations, and in this fact lies both prophecy and guarantee. సో ఎప్పుడైతే కన్యారాశిలో చక్కటి సాధన అంటే జరుగుతుందో వాళ్ళకి 9 రాశులతోటి నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వాళ్ళు 9 రాశులు పరిపూర్ణం గావించిన వాళ్ళు అవుతారు. తద్వారా వాళ్ళు పరిపూర్ణత అటువంటిది వాళ్ళకి సిద్ధించిన వాళ్ళు అవుతారు. That which this sign veils and hides in potentially responsive to 9 streams of energy, which playing upon the life within the form and evoking response from the soul. So it evokes response of the soul. సో 9 రాసుల యొక్క ఎనర్జీస్ వీడు పరిపూర్ణంగా పొందగలిగినటువంటి వాడు వీడు తయారవుతాడు. ఎవడు? వీడు కన్యారాశిలో జర్నీ స్టార్ట్ చేసినటువంటి వాడు. అది కన్యారాశి యొక్క విశిష్టత. మనకి కన్యారాశి చేత ఏం జరుగుతుందంటే మిగిలిన 8 ప్లస్ కన్య 9 రాశులతో ఒక చక్కటి ఇది ఏర్పడుతుంది. సో వీడి జర్నీ అటువంటిది పరిపూర్ణత అటువంటిది సిద్ధింపడుతుంది. అంటే దాంతోపాటు ఈ 3 సైన్స్ ఉన్నాయి కదా, అవి కూడా రెస్పాన్స్ ఫ్రమ్ ద సోల్ ప్రొడ్యూస్ those points of crisis and those moments of demonstrated development to which we have referred in speaking of Leo, Libra and Capricorn. Points of crisis ఏంటో మనకు తెలుసు. అవి లియో, ఒకటి కన్యా, ఒకటి సింహం, తుల, మకరం. ఈ 3 కూడా పాయింట్స్ ఆఫ్ క్రైసిస్గా చెప్పారు వాటిని. వీటిని ఏమన్నారు? మూమెంట్స్ ఆఫ్ డెమాన్స్ట్రేటెడ్ డెవలప్మెంట్. వీటిలో ఎంతవరకు డెవలప్మెంట్ వచ్చింది ఏమిటనేటువంటిది ఈ రాశిలో పడ్డాడు వీడికి తెలిసిపోతుంది. అది జరుగుతుంది. త్రూ మెర్క్యూరీ విర్గో కమ్స్ ఇన్ టు క్లోజ్ రిలేషన్ టు 3 కాన్స్టలేషన్స్, ఏరిస్, జెమిని అండ్ స్కార్పియో. సో విర్గోలో బుధుడు ఉండడం చేత బుధుడు ప్రధానంగా వీడిని సాధకుడిని మేషరాశి, మిథున రాశి, వృశ్చిక రాశి ఈ 3 రాశులతో అనుసంధానం చెందేటట్టుగా చేస్తాడు బుధుడు. అది చెప్తున్నారు ఇక్కడ. Here again is a triangle of energies of great importance in the life of the Christ child, which Virgo guards and nourishes and hides within herself. క్రైస్ట్ చైల్డ్గా ఎవడైతే పుట్టాడో వాడికి ఈ 3 ఎనర్జీస్ అంటే మేషము, మిథునము, తర్వాత వృశ్చికం, ఈ 3 రాశుల యొక్క ఎనర్జీస్ వాడికి చక్కగా అందివ్వబడతాయి. అంటే ఏంటంటే దాని యొక్క వివరణ చెప్తున్నారు. త్రూ ఏరీస్ అండ్ స్కార్పియో ది చైల్డ్ లైఫ్ అండ్ మేనిఫెస్టేషన్ ఇస్ ఇంటిగ్రేటెడ్ విత్ దట్ ఆఫ్ ది 4th grade hierarchy. Herein lies a great mystery which is concerned with the dual manifestation of the Christ principle, both in form and upon its own plane through spiritual manifestation. సో మామూలుగా ఈ మేషరాశిను తర్వాత వృశ్చిక రాశి ఏంటి సూచిస్తుందంటే మేషం ఆరంభాన్ని సూచిస్తుందండి. తర్వాత వృశ్చిక రాశి ఏమో అంతాన్ని సూచిస్తుంది. ఒక పాము ఉంటుందండి వృశ్చిక నుంచి మేషం దాకా.
మేషములో దాని యొక్క తలగా చెప్తారు, వృశ్చికంలో దాని యొక్క తోకగా చెప్తారు. దాని యొక్క 2 కోరలుగా వస్తుంది చూసారా పామువి, అదే మేషరాశి ఒక సింబల్‌గా చెప్తారు. అది ఇలా పాయింట్ స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంటుంది. అది ఇలా. దట్ ఈస్ సింబల్ ఆఫ్ ఏరీస్ అది. సో, దాన్ని ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ఆ పాయింట్‌ని ద క్రైస్ట్ లైఫ్ అండ్ మేనిఫెస్టేషన్ అన్నారు. క్రైస్ట్ లైఫ్ ఆస్పెక్ట్, మేనిఫెస్టెడ్ ఆస్పెక్ట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ దట్ ఆఫ్ ది ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ. ఇట్ ఇస్ ఇంటిగ్రేటెడ్ విత్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ. అంటే భూమి మీద మానవుడుగా పుడుతున్నటువంటి వాటిలో ఈ 2 దశలు పరిపూర్ణంగా అందివ్వబడుతూ ఉండడం అంటున్నది ఈ 4వ వెలుగుగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఇస్తున్నారు వీళ్ళకి. సో, విల్ ఆస్పెక్ట్ తోటి అలాగే పరిపూర్ణంగా ఈ వృశ్చిక రాశితోటి, సో ఈ రెండిటితోటి ఒక చక్కటి అనుసంధానం అంటున్నది వీటికి అందించడానికి చేసేటువంటి గురువులు ఎవరుట అంటే ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ అని చెప్పారు. హియర్ అండ్ లైస్ ఎ గ్రేట్ మిస్టరీ విచ్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద డ్యూయల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద క్రైస్ట్ ప్రిన్సిపల్ both in form and upon its own plane through spiritual manifestation. స్పిరిచువల్ మేనిఫెస్టేషన్ అంటున్నది ఒకటి జరుగుతుంది. అంటే సో డ్యూయల్ మేనిఫెస్టేషన్ వీడు అంటే ఒక అవతార పురుషుడు లేదా వీడు క్రైస్ట్ లైఫ్గా వీడు లైఫ్ లీడ్ చేస్తున్న వాడికి 2 రకాలైనటువంటి లైఫ్ రన్ అవుతుంది. ఒకటి భౌతికమైనటువంటి జీవితం ఇది రన్ అవుతుంటుంది, లోపల జరగాల్సినటువంటి ఆధ్యాత్మిక సాధన అది అలా సాగుతుంది. అందుగురించి పగలు చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనల్ని రాత్రి చేసుకునేటువంటి కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఉండేట్టుగా మనం చూసుకోవాలి. జాగ్రత్త సాధన ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా చేసుకునేటువంటి సాధన. ఏంటంటే నైట్ వీటి ప్రోగ్రామ్ చాలా డిఫరెంట్గా వెళుతుంటుంది. ఆ డిఫరెంట్గా వెళుతున్నటువంటి ప్రోగ్రామ్కి డే టైం ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయకూడదు ఎక్కడ కూడా. అది చాలా అవసరం. సాధకుడుగా ఉన్నటువంటి వాడు నైట్ ప్రోగ్రామ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాడు, డే ప్రోగ్రామ్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాడు. అంటే ఏంటంటే డే ప్రోగ్రామ్ ఎక్కడ కూడా వీడు నైట్ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయకూడదు. ఆ రకంగా వీడు లైఫ్ పెట్టుకుంటాడు అన్నమాట. అంటే మనకి ఇంకా తేలిగ్గా అవగాహన చేసుకోవాలంటే వీడి యొక్క విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా వీడు మనసు ప్రభావితం చేసేటువంటి వాటి వీడు కొంచెం దూరంగా ఉంటాడు. అంటే ప్రభావితం చేయబడటం అంటే ఎక్కువగా రుచులు, ఆలోచనలు, వాసనలు, ఇష్టాలు ఇలాంటి వాటి మీద వీడికి తక్కువగా పెట్టుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే రాత్రి పడుకునేవాడికి మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాటి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టుకున్నటువంటి మనసు ఎలా ఉంటుంది, రాత్రి అంతా కూడా అవే గందరగోళాల్లో నడుస్తుంటుంది పడుకున్నప్పటి నుంచి లేచేంత వరకు. అందుగురించి వాడు ఎంతసేపు పడుకున్నవాడికి మైండ్ ఎలా ఉంటుందంటే ఇంకా కాసేపు పడుకోవాలన్నట్టుగా ఉంటుంది. అదే ఇలా పెట్టుకున్నటువంటి మనసు చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి వాడు కొద్దిసేపు పడుకున్నా సరే చాలా అనిపిస్తుంది. హి ఫీల్స్ ఫ్రెష్. అది ఇక్కడ రాసి upon its own plane through spiritual manifestation. It is here also that the true significance of the words found in the Bhagavad Gita appears when Krishna, the Christ principle, says to Arjuna that the world disciple are developed form aspects, having pervaded the entire universe with a fragment of myself. Honored Krishna, with a fragment of myself, anta మొత్తం చోటులో అంతా కూడా నింపబడి ఉన్నది ఆయనే, ప్రతి అణువులోనూ నింపబడి ఉన్నాడు, కానీ మళ్ళీ ఆయన ప్రత్యేకంగా తెలియబడుతున్నాడు అని చెప్పాడు. ఫ్రాగ్మెంట్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ రిమైన్ అన్నాడు. చోట్లో దాన్ని ఏమని చదువుకుంటాం మనం, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. దాని నుంచి పూర్ణంగా వస్తున్నా సరే పూర్ణమస్య పూర్ణమాదాయ పూర్ణమేవ శిష్యతే. అది పూర్ణం ఇంకా అలా ఉంటూనే ఉంటుంది. ఐ రిమైన్ అన్నారు. ఇన్ని అణువులుగా ఇన్నిట్లో నేననేటువంటి ప్రజ్ఞ పనిచేస్తున్నా, నేను ఉంటున్నాను. ఐ రిమైన్ అన్నారు. There is here an esoteric reference to the essential identity of Son with the Father, the undying one, the identification of Son with the Father. అంటే తండ్రి ఉన్నాడు, తండ్రిలో నుంచి కొడుకు పుట్టాడు, కొడుకులో నుంచి మళ్ళా కొడుకు పుట్టాడు. ఈ ఫాదర్ ఆస్పెక్ట్ సన్ ఆస్పెక్ట్లోకి వచ్చిన, సన్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి ఫాదర్ ఆస్పెక్ట్ మళ్ళీ సన్ ఆస్పెక్ట్లోకి వచ్చిన, మళ్ళీ ఫాదర్ ఆస్పెక్ట్ అనేటువంటిది అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అది దర్శించండి అన్న. సో ఇక్కడ శాశ్వతత్వం అంటున్నది ఒకటి ఉంటుంది, అశాశ్వతంగా ఉంటున్నది వస్తుంది పోతుంది, కానీ ఒక శాశ్వతత్వం అంటున్నది అలా ఉంటుంది భూమి మీద ఎప్పుడు. దాన్ని ఏమన్నారంటే ఐ రిమైన్ అన్నారు. మన దేహంలో కూడా ఎన్నో అణువులు తయారవుతున్నాయి,
ఎన్నో అణువులు చనిపోతున్నాయి. కానీ ఈ దేహంలో ఉంటున్నటువంటి వాడు శాశ్వతంగా ఉంటున్నాడు. దేహానికి ఉన్నటువంటి అణువులు దాని లైఫ్ మేబీ 6 ఇయర్స్ ఏదో ఉంది. అది అలా ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. మళ్ళా వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది, ఇలా జరుగుతుంది. ది అన్డయింగ్ వన్ అన్నారు దాన్ని. అండ్ విత్ ది ఎటర్నల్ మదర్, ది ఫాదర్ ఆస్పెక్ట్ అన్డయింగ్గా ఉంది సన్ ఆస్పెక్ట్ ద్వారా. విత్ ది ఎటర్నల్ మదర్, దట్ ఈస్ విత్ స్పిరిట్ అండ్ మ్యాటర్, దిస్ ఈస్ ది ఫండమెంటల్ మిస్టరీ ఆఫ్ వెర్గో అండ్ విల్ బి revealed when the energy is pouring into Virgo from Gemini via the planet Mercury. సో ఈ స్పిరిట్ ఆస్పెక్ట్గా వీడిలో అలా నడపబడుతున్నాడు. ఆయనకి చావు లేదు, కానీ దేహానికి ఉంది చావు. సో ద స్పిరిట్ ఆస్పెక్ట్ అంటున్నది ఒకటి ఉంటుంది, దాంతోపాటు ది మదర్ ఆస్పెక్ట్ అంటున్నది ఒకటి ఉంటుంది వీళ్ళు. ఈ మదర్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి? మ్యాటర్ ఆస్పెక్ట్ అంటే ఈ దేహములు ఇవన్నీ కూడా దేని నుంచి అయితే కట్టుకోబడుతున్నాయో దాన్ని మ్యాటర్ ఆస్పెక్ట్ అన్నారు. అంటే రూపం తయారవుతుంది చూసారో, వాడు అచ్చు వేస్తారు. అచ్చు వేయడానికి ముందు ఎలా ఉంది, అదంతా కూడా పదార్థంగా ఉంది, ముద్దగా ఉంది. సో దట్ ఈస్ ద మ్యాటర్ ఆస్పెక్ట్. ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ నుంచి ఈ దేహం అంతా కూడా రూపం ఏర్పడుతుంది. సో దట్ ఈస్ ద ఫాదర్ ఆస్పెక్ట్, దిస్ ఈస్ ద మ్యాటర్ ఆస్పెక్ట్. ఈ రెండు ఎక్కడి నుంచి వస్తున్నాయి జీవుడికి అంటే కనుక జెమినీ నుంచి దిగి వస్తున్నాయి. సో చోట్లో ఇది జంటలుగా దిగి వస్తుందండి. చాలా ఇది అంతర్దర్శనం, ఇది అంతా బాగా లోపలికి వెళ్ళి దర్శించుకోండి. చోట్లో స్పిరిట్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒకటి దిగుతోంది, దాంతోపాటు దానికి అటాచ్డ్గా మ్యాటర్ ఆస్పెక్ట్ అనేటువంటిది దిగుతుంది. ఈ రెండింటి యొక్క యూనియన్ చేత జీవుడు అనేటువంటి వాడి దేహం అనేటువంటిది కట్టుకుంటాం, జీవుడు అనేటువంటి వాడు ఏర్పడుతున్నాడు. ఇది రహస్యం. ఇది దేని చేత సిద్ధింపడుతుందంటే వెర్గోగా వచ్చినటువంటి వాడికి మిథునం నుంచి బుధుడు చేత ఈ రూపం అనేటువంటిది, రూపమునకు కావలసినటువంటి మూలం అదంతా కూడా అక్కడి నుంచి ఇక్కడ ఒక రూపంగా తీసుకురాబడుతున్నాడు. ఇది జంటగా ఏర్పడుతుంది వీళ్ళ ఇక్కడ. అందునుంచి దీని ఏమన్నారంటే జెమినీ నుంచి బుధుడు ద్వారా వీడికి ఇది అందేపడుతుంది. అందుగురించి వీడి యొక్క మ్యాటర్ ఆస్పెక్ట్ తోటి బుధుడితోటి అనుసంధానం చెందినటువంటి వాడు పైన ఉన్నటువంటి మ్యాటర్ తోటి వీడు అనుసంధానం చెందగలుగుతాడు. అంటే ది మదర్ ఆస్పెక్ట్గా ఏదైతే ఉందో వీడి దేహానికి దానితో వీడి చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. అలాగే వీడిలో ఉన్నటువంటి స్పిరిట్ తోటి చోట్లో ఉన్నటువంటి స్పిరిట్ తోటి చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. ఇదంతా దేని చేత జరుగుతుందంటే బుధుడి చేత ఇదంతా ఏర్పాటు అవుతుంటుంది. అది జెమినీగా చెప్పారు. సో హ్యావ్ డన్ దేర్ డెస్టైన్డ్ వర్క్, అది Virgo, and will be revealed when the energy is pouring into Virgo from Gemini. Adi have done their destined work. For Gemini is an expression of the fourth unmanifested creative hierarchy, one of the higher group of lives which stand just beyond the seven. ఈ 7 hierarchies కి పైన 5 hierarchies ఉన్నాయి కదండి. దానిలో ఫోర్త్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క లెవెల్ ఏమిటంటే జెమినీ నుంచి స్పిరిట్ అండ్ మ్యాటర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దానితో అనుసంధానం చెందేట్టుగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఎవరికంటే వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు, ఫోర్త్ హైరార్కీ అన్నారు, అన్మానిఫెస్టెడ్ హైరార్కీ అన్నారు. వన్ ఆఫ్ ది హయ్యర్ గ్రూప్ ఆఫ్ లైఫ్స్ విచ్ స్టాండ్ జస్ట్ బియాండ్ ద 7 who condition our 7 lives, our systemic lives. They condition our systemic lives. అంటే ఆ మ్యాటర్ ఆస్పెక్ట్ని బట్టి ఈ మ్యాటర్ తయారైంది, ఈ దేహం అంటుండేది. అందులో ఈ సిస్టమిక్ లైఫ్ అన్నటువంటి దేని మీద ఆధారపడింది, ఆ మ్యాటర్ మీద ఆధారపడింది. సో ఆ మ్యాటర్ నుంచి దేహం అంటుండేది కట్టుకుంటుంది. కాబట్టి ఈ సిస్టమిక్ లైఫ్ ఇది ఈ ఫోర్త్ హైరార్కీ అన్మానిఫెస్టెడ్ హైరార్కీ ఏం చేస్తున్నారంటే చోటులో ఈ జీవుడుగా ఉన్నటువంటి వాటిలో పనిచేస్తున్నటువంటి వాడు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అది చెప్పారు మనకి. ఫోర్త్ అన్మానిఫెస్టెడ్ హైరార్కీగా ఉన్నటువంటి వాడు ఆ మ్యాటర్ ఆస్పెక్ట్, ఆ స్పిరిట్ ఆస్పెక్ట్ దాని లెవెల్లో ఉన్నటువంటి తత్వాన్ని వీడికి దర్శింపజేసేటువంటి కార్యక్రమంగా నిలబడి ఉన్నటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఎక్కడ కూడా భూమి మీద దిగి వచ్చేటువంటి వాళ్ళు కాదు, భూమి మీద వీడికి దర్శింపజేసేటువంటి స్థితిలో కూడా వాళ్ళు ఉండవు. ఇలా ఏ లెవెల్లో ఉంటారంటే ఈ మనకున్నటువంటి 7 హైరార్కీస్ కూడా ఈ స్థితి ఇవన్నీ కూడా ఒక్కొక్క లెవెల్లో వీళ్ళు పనిచేస్తున్నారు అన్నట్టు మనం చదువుకున్నాం గతంలో. ఈ 7 అంటే 7 ప్లేన్స్. ఈ 7 ప్లేన్స్కి పైకి మీరు ఇంకొంచెం పైకి వెళితే కాస్మిక్ లెవెల్ అంటాం మనం, లేదా సిస్టమిక్ లెవెల్ అనుకోవచ్చు మనం. ఆ లెవెల్లో ఫోర్త్ అంటుంటుంది. 7th 5th ఈజ్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ ఇనిషియేషన్. అందు గురించి వాళ్ళు ఆ హయ్యర్ లెవెల్ అందించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు.
అదే వాళ్ళు కాకుండా వాళ్ళకి పైన ఉన్నటువంటి వాళ్ళు ఫోర్త్. సో వాళ్ళు ఈ సృష్టి అన్నటువంటిది ఏర్పడడానికి పరమాత్మ యొక్క తత్వం ప్లస్ ఈ మ్యాటర్ ఆస్పెక్ట్, అంటే పదార్థము తత్వం ఈ రెండు కూడా చోటులో అనుసంధానం చెంది వర్తింపజేసేటువంటి లెవెల్ ఎక్కడైతే ఉందో ఆ లెవెల్లో ఉంటూ ఉండేటువంటి దేవతలు ఎవరు, వెలుగులు ఏమన్నారంటే ఫోర్త్ అన్మానిఫెస్టెడ్ హైరార్కీ అన్నారు. అది సో దాన్ని మనకి co-condition or systemic less. Their lives have achieved their goal, but their energies are still directed towards and focused upon our planet. Their lives have achieved their goal. ఎందుకు అచీవ్డ్ దేర్ గోల్? వాళ్ళు జన్మ సార్థక్యం పొందినటువంటి వాళ్ళు అన్నారు. ఎందుకు చేత అంటే కనుక సృష్టి అనేటువంటిది వాళ్ళు జనరల్గా దిగొచ్చారు, సృష్టి అనేటువంటిది చక్కగా ఏర్పాటైంది కాబట్టి వాళ్ళ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయింది వాళ్ళు. సో దీన్ని బట్టి వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి? చోటులో అంటే మనకు అందు గురించి మనం భాగవతం కానీ చదువుకునేటప్పుడు మనం జాగ్రత్త చదువుకోవాలి. ఏమంటారు? మనకి సృష్టి అనేటువంటిది ఆవిర్భవింపబడడానికి ముందు బ్రహ్మదేవుడు తపస్సు చేశాట. బ్రహ్మదేవుడు తపస్సు చేసేటప్పటికి సృష్టి అనేటువంటిది అంటే నారాయణుడు సృష్టి చేయడానికి దిగి వచ్చాట బ్రహ్మదేవుడి నుంచి. సో ఇదంతా మనకి భాగవతంలో చెప్పేటువంటి కథ. ఇది ఒక్క నిమిషం మనం వెనక్కి ఆలోచిస్తే బ్రహ్మదేవుడు తపస్సు చేయడం, బ్రహ్మదేవుడు ఆ పైన నారాయణుడు భూమి మీదకి దిగి రావడం, ఇది ఎలా వచ్చేటంటే జంటగా దిగి వచ్చాడు. సో ఈ లెవెల్లో జరిగేటువంటి కథని ఇక్కడ ఫోర్త్ అన్మానిఫెస్టెడ్ హైరార్కీ చేసి పెడుతున్నారు వాళ్ళు. అందుకని ఆ లెవెల్లో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది సార్థక్యం పొందింది అన్నారు. ఎందుకంటే ఆయన జన్మ తీసుకుని ఆయన భూమి మీద సృష్టి అనేటువంటిది ఆవిర్భవింపు చేశారు కదా, అది. These lives have achieved their goal, but their energies are still directed towards and focused upon our planet. వాళ్ళ యొక్క ఎనర్జీస్ అన్నటువంటి మాత్రం ఈ భూమి మీద ఎప్పుడూ అలా వర్తింపబడుతూ ఉన్నాయి. వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ యొక్క సార్థక్యం అయిపోయింది. కానీ వాడు స్కూల్లో చదువుకోకరు, స్కూల్ అయిపోయింది, వాడు 10th క్లాస్ పాస్ అయిపోయాడు. కానీ ఈ స్కూల్కి వాడు సర్వీస్ చేస్తున్నాడు. వాళ్ళ ఎనర్జీస్ అంటే ఈ చదువుకునేటువంటి విద్యార్థులకి వీళ్ళకి వాడు పెద్ద ఐఏఎస్ ఆఫీసరు, పెద్ద ఏదో కంపెనీ సీఈఓని ఏదో అయిపోయాడు. కానీ ఈ స్కూల్ చక్కగా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక చక్కటి హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడానికి ఇప్పుడు ఒక స్పెషల్ టీచింగ్ స్టాఫ్నో లేదా వీడు ఒకటి వారానికి ఒకసారి ఆన్లైన్ క్లాస్ అయితే తీసుకుంటాడు. వాడు హయ్యర్ సబ్జెక్ట్ వాడు టీచ్ చేస్తుంటాడు, ఐఐటికి సంబంధించినది ఏదో సంథింగ్ అలా అనమాట. అలా ఫోర్త్ అన్మానిఫెస్టెడ్ హైరార్కీ చోట్ల అలా పనిచేస్తాడు. అంటే చాలా హై లెవెల్ సాధకులుగా 5th ఇనిషియేషన్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి టీచర్స్గా వాళ్ళు పనిచేస్తుంటారు. They are not unmanifested in the case where such developed planets as Uranus, Jupiter or Saturn are concerned. They are not unmanifested. వాళ్ళు మనకు అన్మానిఫెస్టెడ్గా ఉన్నారు. కానీ when we get linked with Uranus, Saturn and Jupiter, they are manifested. అంటే ఏంటి? యురేనస్, సాటర్న్, జూపిటర్ వాటి యొక్క ప్రభావం పరిపూర్ణంగా మనకు అందుతోంది అనుకోండి, అప్పుడు ఏర్పడేటువంటి టీచర్స్ వేరు మనకి. జూపిటర్ అంటే గురువు, శని, ఈయన వరుణుడు, వీళ్ళ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడికి, అంటే వీళ్ళ టీచింగ్స్లో పరిపూర్ణంగా వీడు నిలబడి ఉన్నటువంటి వాడికి అప్పుడు ఏర్పడేటువంటి టీచర్స్ అన్నారు ఫోర్త్ అన్మానిఫెస్టెడ్ హైరార్కీ వీళ్ళకి టీచర్స్గా వస్తారు. నేను శని అక్కడ వాడు శని, యురేనస్, వీళ్ళందరూ ది హయ్యర్ ప్లానెట్స్, వీళ్ళందరూ కూడా. జూపిటర్ కూడా చెప్పారు మనకి ఇక్కడ. సో వీటి గురించి మనకు అంతవరకు అంటే మన ఈ 7 శని అనేటువంటిది ద్వారా మిగిలిన ప్లానెట్స్కి ఇది ఎనర్జీస్ అనేటువంటి వస్తున్నాయనేటువంటి విషయం. శనికి ఏమో పైన యురేనస్, నెప్ట్యూన్ నుంచి వస్తున్నాయి. ఈ 3 కూడా ఒక ట్రయాంగిల్గా చెప్తారు మనకు అక్కడ. యురేనస్, నెప్ట్యూన్ అండ్ సాటర్న్. యురేనస్, నెప్ట్యూన్ కొంచెం హయ్యర్గా చెప్తారు, సాటర్న్ ఏమో 7లో ఒకటిగా చెప్తారు. దాంతో సాటర్న్ నుంచి మిగిలిన వాటి అన్నిటికీ పెడుతోంది ఎనర్జీస్. అందులో గురుగ్రహం నెంబర్ 2 ఆర్ నెంబర్ 6 పొజిషన్లో పెడతారు మనకి. సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చైన్లో ఈ రకంగా ఎనర్జీ శని నుంచి గురువు, సో గురువు, శని, పైన యురేనస్, ఈ 3 కూడా మేనిఫెస్టెడ్గా ఉన్నటువంటి ప్రదేశంలో ఫోర్త్ అన్మానిఫెస్టెడ్ హైరార్కీ వాళ్ళకి ఎక్కువ గురువులుగా వాళ్ళు నిలుస్తారు అన్నమాట. In this triple relation of 3 major constellations, one clear understanding characteristic can be noted, and that is
their essential duality, the effect of which is obvious and so dramatically present in Virgo. Aries is the beginning of initiation of the relationship between spirit and matter. Gemini is definitely అది మనకి ఏం చెప్తున్నారంటే సో ఇక్కడ మేషము వృశ్చికము మిథునము. మేషం is the beginning of సో సృష్టి యొక్క లేదా జీవుడి యొక్క పుట్టుక దాని యొక్క రహస్యాలన్నీ చెప్పేటువంటిది మేషం. సి ఇస్ ద బిగినింగ్ ఆర్ ఇనిషియేషన్. దీని ఇక్కడ దిస్ ఇస్ ద ఇనిషియేషన్ స్పాట్. దీని నుంచి ఎవరినైనా మీరు బ్లెస్ చేయాలనుకుంటే వాడి తల మీద మీరు సంపూర్ణంగా చేయి పెట్టండి. చక్కగా దే విల్ బి బ్లెస్డ్ విత్ ద ఎనర్జీస్ ఫ్రమ్ ది హ్యాండ్ టు ది హిజ్ సహస్రారం. అది ఎనర్జీస్ రిసీవ్ అవుతాయి వాడికి. దిస్ ఇస్ ద ప్లేస్. అందు గురించి ఏరిస్ ఈస్ ద బిగినింగ్ ఆర్ ఇనిషియేషన్ అన్నారు దాన్ని. సో ఇనిషియేషన్ అవడంలో ఏంటంటే వీడు దేనికైతే పుట్టాడు అన్నటువంటి రహస్యం వీడికి చక్కగా తెలియబడటం, అదంతా చక్కగా ఏర్పడటం, అది ఏరీస్ అందిస్తుంది వీడికి. ఆఫ్ ది రిలేషన్ బిట్ స్పిరిట్ అండ్ మ్యాటర్. దీనికి సంబంధించినటువంటి రిలేషన్ ఏరీస్లో స్పిరిట్ అండ్ మ్యాటర్కి సంబంధించినటువంటి రిలేషన్ కావాల్సిన ఇనిషియేషన్ వీడికి ఏరీస్లో అందుతుంది వీడికి. ఇప్పుడు చెప్పారు కదా స్పిరిట్ అండ్ మ్యాటర్ దిగి వస్తుంది ఇవన్నీ. దానికి ఇనిషియేషన్ ఎక్కడ అవుతుంది? మేషరాశిలో అవుతుంది. అది ఒకటి. నెక్స్ట్, Gemini is definitely a sign of duality and signifies the relation of these two major energies in the human or fourth creative hierarchy. ఈ టూ మేజర్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మానవుడిలో ఎలా దిగి వచ్చాయి, ఎలా పనిచేస్తున్నాయి. సో ఆ రహస్యం వీడికి అందించేటువంటిది మిథున రాశి. అంటే మేషరాశిలో దాన్ని దర్శించడానికి కావాల్సినటువంటి ఇనిషియేషన్ అవుతుంది. మిథున రాశిలో ఆ డ్యూయలిజం ఎలా పనిచేస్తుందో అది దర్శింపబడుతుంది. అది డ్యూయలిజం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్, దిస్ డ్యూయలిజం ఈజ్ ఎంఫసైజ్డ్ ఇన్ ఏ స్టిల్ మోర్ ఇంటిమేట్ అండ్ కాంప్రహెన్సివ్ మేనర్ ఇన్ స్కార్పియో. అది పూర్తిగా చక్కగా దర్శింపబడడం అంటున్నది వీడు ఎప్పుడైతే మేషాన్ని ఏంటి మిథునం నుంచి వీడు వృశ్చికం చేరతాడో అక్కడ వృశ్చికంలో వీడు పరిపూర్ణంగా దర్శనం అవుతున్నారు. సో మళ్ళీ ఒక విషయం ఈసారి ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. సో వీడు కన్యలో ఉన్నాడు. కన్యలో ఉన్నటువంటి వాడు చక్కటి సాధన చేస్తున్నాడు. సాధన చేసుకుంటూ వెళుతున్నాడు. వీడు మేషరాశికి చేరాడు. మేషరాశికి చేరినప్పుడు వీడికి ఇక్కడ ఇనిషియేషన్ అవుతుంది. ఏమి ఇనిషియేషన్ అయింది వీడికి అంటే కనుక చోటులో ఎక్కడి నుంచి అయితే ఈ స్పిరిట్ మ్యాటర్ ఆస్పెక్ట్ అటువంటి దిగుతున్నాయో ఆ ప్లేన్లో వీడికి ఇనిషియేషన్ అవుతుంది. అదేమిటి? అదే ప్లేన్ అండి అంటే అనగా అది సిస్టమిక్ ప్లేన్ కన్నా పైన ఉన్నటువంటి ప్లేన్ అండి అది. అందు గురించి వీడు ఎప్పుడైతే సహస్రారం జరుగుతాడో అక్కడ వీడికి ఇనిషియేషన్ అటువంటిది అవుతుంది. ఆ స్థితిలోకి వీడు ప్రవేశ ద్వారం వీడికి ఓపెన్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి రహస్యాలు దర్శింపజేయడానికి. అక్కడి నుంచి వాడు మళ్ళీ మిథునానికి వస్తాడు. సో రివర్స్ ఇలా వెళ్ళినవాడు మళ్ళీ ఇలా తిరిగి వస్తాడు కదా. వాడు మిథునానికి వచ్చేవాడికి వాడికి ఈ రెండు కూడా జంటలుగా ఉన్నాయనేటువంటిది వాడికి దర్శనం అవుతుంది. మిథునం చేరాడు అక్కడ ఉపదేశం అయింది, డోర్ ఓపెన్ అయింది, ఇక్కడ దర్శనం అయింది. అది పరిపూర్ణంగా దర్శనం అవడం అంటున్నది వృశ్చిక రాశి చేరాడు. వీడికి అది సృష్టిలో అది ఎలా వర్తిస్తోంది భౌతికంగా అంటున్న విషయం నందు వీడికి దర్శనం అవుతుంది. వీడికి అది వృశ్చిక రాశి చేరేటప్పటికి. అది ఇక్కడ చెప్తున్నాను. దాన్ని ఏమన్నారు? స్కార్పియో ఇన్ విచ్ ద నోట్ ఆఫ్ ది ఎవల్యూషనరీ సైకిల్ which it demonstrates is the word made flesh. Word made flesh అన్నారు. వర్డ్గా చెప్పబడింది మేషం, అది ఉచ్చారణ జరిగేది మీకు మిథునం, అది ఫ్లెష్గా దర్శింపబడేది మీకు వృశ్చికం. ఇది సో వర్డ్ యొక్క కాంప్రహెండ్ ఆర్ విల్ ఆస్పెక్ట్ అనేది మేషం, అక్కడ ఇనిషియేట్ అయింది వర్డ్. అటరెన్స్ అయినది మిథునం, ఫ్లెష్గా ఏర్పడినటువంటిది మీకు వృశ్చికం. దీనికి మూలము అంటుంటే వాడు కన్య. ఇది అసలు ఈ నాలుగిటికి ఉంటుంది రహస్యాలు. ఇట్ ఈస్ ది సైన్ వేరెన్ ద క్రైస్ట్ డెమాన్స్ట్రేట్స్ హిస్ కంట్రోల్ ఓవర్ మ్యాటర్ ఇన్ ది గర్ల్ ఆఫ్ ట్రంఫాంట్ డిసైపుల్. సో ఇట్ ఈస్ సో దీన్ని ఎప్పుడైతే ఈ నాలుగిటిని వీడు కలుపుకుంటాడో అప్పుడు వీడికి మ్యాటర్ ఆస్పెక్ట్ మీద ఒక స్వామిత్వం సాధించిన వాడు అవుతాడు. సో స్వామిత్వం అంటుండే అంటే చోట్ల ఇవి ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి ఏంటంటే చక్కగా దీని మూలాలు దర్శించుకున్నటువంటి వాడు దీన్ని చక్కగా ఎలా వినియోగించుకోవాలి, ఎలా అది ఎనర్జీస్ అన్నీ ఏర్పడుతున్నాయి దర్శనం అవుతుంది. అందుకే క్రైస్ట్ ఏం చేస్తున్నాడు అంటే వీడికి ఈ ప్లేన్స్లో వీడికి ఇనిషియేషన్ అనేది అందిస్తున్నాడు. క్రైస్ట్ డెమాన్స్ట్రేట్స్ అన్నారు హిస్ కంట్రోల్ ఓవర్ మ్యాటర్, స్పిరిట్ అండ్ మ్యాటర్ ఏరిస్ అన్నారు, సోల్ అండ్ బాడీ జెమిని అన్నారు,
మదర్ అండ్ చైల్డ్ వెర్గో అన్నారు, ద వర్డ్ అండ్ ది ఫ్లెష్ స్కార్పియో అన్నారు. సో స్పిరిట్ అండ్ మ్యాటర్ ఏరీస్గా చెప్పారు మనకి. తర్వాత సోల్ అండ్ బాడీ అంటున్నది మిథునంగా చెప్పారు. సో చోట్లో స్పిరిట్ అండ్ మ్యాటర్ జనరల్గా ఉన్నటువంటి వాళ్ళు, అది మీకు మేషముగా దర్శనం పడుతుంది. అంటే వాళ్ళిద్దరు ఉన్నారటువంటిది ఎక్కడ తెలియబడుతుంది? మీకు మేషంలో తెలియబడుతుంది. తర్వాత సోల్ అండ్ బాడీగా ఉన్నటువంటి రహస్యం మీకు ఎక్కడ తెలియబడుతుంది? మిథునంలో తెలియబడుతుంది. తర్వాత వీడు కన్యకి చేరేటప్పటికి వీడికి మదర్ అండ్ చైల్డ్ అన్నారు. ఏంటి మదర్ అండ్ చైల్డ్ ఏంటి? చైల్డ్గా ఉన్నటువంటి వాడిని మదర్ సేవిస్తుంది. సోల్ నర్చర్స్ ది బాడీ అని చెప్పారు వెర్గోలో ఉన్నటువంటి వాడు. సోల్గా ఉన్నటువంటి తల్లి, దానికి ఏర్పడినటువంటి పుత్రుడు జీవుడు, లేదా దేహం. ఈ దేహానికి కావాల్సినది చేసి పెడుతూ వీడిని నెమ్మదిగా మరలుస్తుందండి పిల్లవాడికి. మంచి మంచి కథలు చెప్తుంది, చక్కటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, వాడు ఎలా ఉండాలో చూస్తుంటుంది, వాడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. తన పుత్రుడు తను దేనికైతే తన పుత్రుడిని కనిందో దాని వైపుగా నడిపేటట్టు చూస్తుంది తల్లి. ఇదంతా తల్లి యొక్క కార్యక్రమం. ఒక పిల్లవాడు ప్రయోజకుడు అవ్వడానికి, ఒక పిల్లవాడు పాడైపోవడానికి ప్రధానమైనటువంటి కారణం తల్లి. తల్లి ఎంత చక్కగా పెంచుతూ వస్తుందో అంత చక్కగా పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎవరైనా కానీ అంత చక్కగా తయారవుతారు. ఇట్స్ ఆల్ ద రోల్ ఆఫ్ మదర్ ఇస్ డివైన్ ఇన్ దిస్ నేచర్. తల్లి ప్రధానమైనటువంటి పాత్ర. అందుగురించి మొదటి గురువు తల్లి అని చెప్పారు. తల్లి దైవంతో సమానం. మాతృదేవో భవ అన్న ఫస్ట్ ఎవరు నీ గురువు అంటే, దైవం ఎవరంటే నీ తల్లి. తల్లి తర్వాతే తండ్రి, కానీ ఫస్ట్ తల్లే ముఖ్యం మనకి. అందుగురించి తల్లిని మనం అశ్రద్ధ చేయకూడదు. తల్లి అందు మనం ఏదో మామూలు భావం అంటున్నది ఉండకూడదు. ఎక్కడ చాలా హై ఆస్పెక్ట్ మనం డెవలప్ చేసుకోవాలి ఎప్పుడు తల్లితో. ఎందుకంటే ఆవిడ మన పుట్టినప్పటి నుంచి ఆవిడ వీడిని ఎట్లా పెంచుకుంటూ వస్తుందంటే, వీడు ఎక్కడ కూడా పక్కదారి పట్టకుండా నడుపుతుంది వాడిని. అంత బాగా కాపాడుకుంటూ వస్తుంది. వాడు ఎంత వయసులో ఉన్నవాడైనా సరే భార్య కూడా కనిపెట్టలేని తల్లి కనిపెట్టగలదు. అయినా నువ్వేదో ఇబ్బందుల్లో అంటుంటున్నావు, లేదా టెన్షన్లలో అన్నట్టున్నావు, నువ్వు అలా ఏదో సంథింగ్ ఆవిడ ఒక ఇది చేస్తున్నాడు. సో ఇదంతా దేని చేత అంటుందంటే, దట్ ఈస్ సోల్ నర్చర్స్ ద బాడీ. సోల్ ఆ రకంగా ఈ దేహానికిలో ఉన్నటువంటి జీవుడిని వాడిని అలా, అంటే జీవుడుగా పర్సనాలిటీ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి వాడిని నెమ్మదిగా వాడిని అలా టర్నప్ చేసుకుని సోల్ వైపు లీడప్ చేస్తుంది. సో తల్లి దట్ ఈస్ ది కన్యలో ఆ రకంగా తెలియబడుతుంది. వృశ్చికానికి వచ్చేటికి వర్డ్ అండ్ ఫ్లెష్ అన్నారు. అక్కడ ఉన్నటువంటి జంటలుగా ఉంటుంటుంది. సో వర్డ్ అండ్ ఫ్లెష్. పైన ఉన్నటువంటిది మ్యాటర్ అండ్ స్పిరిట్. అక్కడ ఉన్నటువంటిది మనకి జెమినికి వచ్చేటప్పటికి మనకు చెప్పినటువంటి పదాలు ఏమిటి? సోల్ అండ్ బాడీ. సో ఇవన్నీ కూడా ఎలా దిగి వస్తున్నాయి? సో సోల్ అండ్ బాడీ జెమినీలు ఎలా ఉన్నాయంటే ఇద్దరు సమముగా ఉన్నారు, 50-50గా ఉన్నారు. వెనుకకు వచ్చేటికి మదర్ అండ్ చైల్డ్గా తయారయ్యారు. ఇక్కడికి వచ్చేటికి వర్డ్ అండ్ ఫ్లెష్గా తయారయ్యారు. Here are the 4 signs of creative dualism and interrelated evolution presented and descriptive of the potency and objectives of the 4th creative hierarchy. ఇవన్నీ కూడా 4th creative hierarchy ఒక కార్యక్రమం. అంటే 4th creative hierarchy వీడిని ఇన్నిట్లోనూ, ఈ 4 ఇవన్నీ లింకప్ చేసి వీడికి అందించడం అటువంటి కార్యక్రమం 4th creative hierarchy చేస్తున్నారు. When Mercury, the divine messenger, the principle of illusion and the expression of the active higher mind, has performed his mission and led humanity into the light. అది హ్యుమానిటీని లైట్ ఆస్పెక్ట్లోకి, హయ్యర్ ఆస్పెక్ట్లోకి ఇదంతా తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ప్రధానంగా చేసి పెడుతున్నటువంటిది బుధుడు. సో మనలో బుద్ధి అంటుండేది ఏం చేస్తుంటుంది? లోవర్గా ఉన్నటువంటి వాడిని హయ్యర్కి లింకప్ చేస్తుంది. బికాస్ దట్ ఈస్ ద బుద్ధి ఈజ్ ది మిడిల్ ప్లేస్. అంటే వీడు ఎటువైపుగా వెళ్ళాలి, ఇది విచక్షణ కలిగి ఉండడానికి బుద్ధి అంటారు. విచక్షణ అంటే ఇది మంచి, ఇది చెడు అటువంటిది సూచిస్తూ ఉంటుంది వీడు లోపల ఉండి. ఇదిగో ఇది మంచి దారి, ఇది చెడు దారి. 4 రోజులు సెలవులు వచ్చాయి, ఇది మంచి దారి, ఇది చెడు దారి. ఆ 4 రోజులు ఇలా వాడుకోవచ్చు, ఇలా వాడుకోవచ్చు. ఇలా వీడిలో ఈ చూపించి బుద్ధి అటువంటిది పనిచేస్తుంటుంది. సో దాన్ని ఏమన్నారంటే బుధుడు అన్నారు ఇక్కడ. సో బుధుడు వీళ్ళు ఏం చేస్తుంటారట అంటే,
లోవర్ ప్లేన్స్లో ఇరుక్కున్నటువంటి హయ్యర్ ప్లేన్కి లింకప్ చేసేటువంటి కార్యక్రమం బుధుడు చేస్తుంటాడు. అందుగురించి ఆ బుద్ధి మనలో ప్రచోదింపబడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఊర్ధ్వముగా తిరిగి ఉండాలి. ఆ ప్రచోదింపబడుతూ ఉండడం చేత ఏమవుతుందంటే ఆ భర్గుడుగా ఉన్నటువంటి వాడిని వీడు ఇది చేస్తాడు. భర్గో దేవస్య ధీమహి వాడు. అది మనకి చేసుకునేటువంటి కార్యక్రమం. సో మెర్క్యూరీ అనేటువంటి వాడు అది చేస్తుంటాడు మనలో. ఆఫ్ ది గ్రేట్ సెంటర్ వి కాల్ హ్యుమానిటీ, అది లైట్ ఆఫ్ డే అన్నారు. లైట్ అండ్ ద క్రైస్ట్ చైల్డ్ out of the womb of time and of the flesh into the light of day and of manifestation, then the task of that great center we call humanity will be accomplished. So humanity అనేటువంటి సెంటర్ నుంచి వీడు జీవుడిగా ఏర్పడ్డాడు. అది వీడు దేనికైతే ఏర్పడ్డాడో ఆ రహస్యం తెలుసుకున్నాడు. హ్యుమానిటీ విల్ బి అకంప్లిష్, అది చెప్తున్నారు మనకి. హ్యుమానిటీ విల్ బి అకంప్లిష్. గ్రేట్ సెంటర్, చోట్ల ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ నుంచి హ్యుమానిటీ అటువంటి దిగి వస్తుంది. దానికి పైన ఇవన్నీ మనకి చెప్పారు కదా, సంబళ హ్యుమానిటీ ఇవన్నీ మనకి చెప్పారు కదా. అందులో హ్యుమానిటీ సెంటర్ నుంచి వీడు దిగి వస్తున్నాడు. సో దిగి వస్తున్నటువంటి కార్యక్రమం చక్కగా దర్శించుకున్నట్టు దిగి వచ్చాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సెంటర్ చక్కగా వికసించి ఉండడం అటువంటి జరుగుతుంది వీడు చేసినటువంటి కార్యక్రమానికి. హ్యుమానిటీ హైరార్కీ సంబళ, అది ఈ మూడు ఒక ట్రయాంగిల్ చెప్పారు. సో పాండర్ ఆన్ దిస్ for the significance of esoteric astrology will emerge more clearly in your minds if you can understand this fourfold activity of Mercury and the interrelations of these four signs of the zodiac connected as they are with the logoic quaternary. సో దీన్ని ఏమన్నారంటే లోగోయిక్ క్వాటర్నరీగా చెప్పారు. సో క్వాటర్నరీకి అంటే ఏంటి, లోగోయిక్ యొక్క లోవర్ 4, వీటికి పైన హయ్యర్ 3 ఉంటాయి. దీన్ని లోగోయిక్ క్వాటర్నరీగా చెప్పారు మనకి. సో ఇప్పుడు చెప్పినటువంటి 4 రాసులు జంటలుగా ఏ రకంగా వర్తిస్తుంది ఇదంతా కూడా ఇక్కడ మిథునం, తర్వాత మేషం, తర్వాత కన్యా, వృశ్చిక 4 రాసులలో బుధుడు ఎలా పనిచేస్తున్నటువంటి రహస్యం మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ ఈస్ ఇన్ దిస్ సైన్ ఆల్సో దట్, అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడడం అంటే ఏంటంటే బుధుడు అనేటువంటి వాడు వీటిలో లోవర్ ఆస్పెక్ట్ అంటే స్కార్పియోలో మీకు వచ్చేటికి ఫ్లెష్ వర్డ్ తోటి అనుసంధానం చెందడం, మదర్ చైల్డ్ అనుసంధానం చెందబడటం, అక్కడ సోల్ బాడీ చక్కగా అనుసంధానం చెందడం, అంటే బాడీ సోల్ తోటి అనుసంధానం చెందబడటం. ఇక్కడ వచ్చేటికి స్పిరిట్ మ్యాటర్ వచ్చి స్పిరిట్ తోటి అనుసంధానం చెందడం. ఈ అనుసంధానం చెందేటువంటి కార్యక్రమం వీటిలో వర్తిస్తున్నటువంటి దాన్ని ఏమన్నారంటే బుధుడు అని చెప్పారు. అది ponder on this for the significance of esoteric astrology. It is in this sign also that the moon, in its own right of uniquity and of ancient thought form control, and also as veiling both Vulcan and Neptune, connects the force of Virgo with the energies of Taurus, of Cancer, and of Aquarius. Next point చెప్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ మనకి చంద్రుడు ఇక్కడ ఏంటి కార్యక్రమం చేస్తున్నాడు అంటే చంద్రుడు హీఈస్ వర్కింగ్ యాజ్ వల్కాన్ అండ్ యాజ్ నెప్ట్యూన్. 2 roles that we can see in moon. చోటులో ఇంద్రుడు ఏం చేస్తున్నాడు, అలాగే వల్కాన్ గ్రహం ఏం చేస్తుంది అనేటువంటి అన్ని కూడా మనం చంద్రుడిలో చూస్తాం. మనం ఈ రెండింటి యొక్క రహస్యాలు వల్కాన్ అండ్ నెప్ట్యూన్ అన్నారు. అంటే మీరు చంద్రుడితో అనుసంధానం చెందితే హీ లింక్స్ యాజ్ విత్ ద నెప్ట్యూన్ ఆర్ విత్ ద వల్కాన్, అది జరుగుతుంటుంది విత్ ద ఎనర్జీస్. సో ఇంకొక రహస్యం ఏంటంటే ఇక్కడ చంద్రుడు మనకి కన్యలో ఉన్నటువంటి చంద్రుడు వీడికి ఏం చేస్తాడంటే ఎనర్జీస్ ఆఫ్ టారస్, ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆఫ్ అక్వేరియస్, ఈ మూడింటితో అనుసంధానం చెందేటి చేస్తాడు చంద్రుడు. అది అంటే చెప్తారు ఇప్పుడు మనకి. దిస్ ఈజ్ ఆఫ్ పెక్యులర్ ఇంపార్టెన్స్ ఫర్ ఇట్ రిలేట్స్ ది ఫార్మ్ బిల్డింగ్ ఆస్పెక్ట్ విత్ ద కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ విచ్ ఆఫ్ ఎట్ ఏ high stage of development produces the manifestation of the Christ principle or Christ child. Manifestation of the Christ principle or Christ child. The Christ principle ఒక చైల్డ్గా భూమి మీద మేనిఫెస్ట్ అవ్వడానికి కావాల్సినటువంటిది ఏర్పాటు చేసి పెడుతున్న వాళ్ళు వీళ్ళు. ఏంటి ఈ 4 సైన్స్. It has been said historically that 4 of the names by which Christ avatar is ever called are the desire of all nations. సో క్రైస్ట్ యొక్క అవతారం 4
పదాలుగా తెలియబడుతుంటుంది. అందులో మొదటి యొక్క వాక్ ఏమిటంటే ది డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్స్. క్రైస్ట్ అంటే ఏమిటి? సర్వజీవుల్లో తెలియబడేటువంటి వాడు, సర్వజీవులుగా ఉంటున్నటువంటి వాడు. జీవుల్లో ఎలా ఉంటున్నట్టు అంటే వాళ్ళలో ది డిజైర్ ఆస్పెక్ట్గా తెలియబడుతున్నాడు. ఏంటి దేని వైపు డిజైర్ ఉంటుంది దీనికి? ది హయ్యర్ ఆస్పెక్ట్. చోట్లో వీళ్ళు వాసుదేవుడు అన్నారు, వసించి ఉండేటువంటి వాడు. నేను ఉండాలి అంటే కోరిక వీళ్ళు ఉంటుంది చూసారు. ప్రతివాడికి నేను జీవించాలి, నేను ఉండాలి. ఆ కోరిక వీళ్ళు ఎక్కడ ఉంది? ఇది నేననేటువంటి భావంగా వీళ్ళు క్రియేట్ చేసేది అందిస్తున్నాడు చూసారా, దాన్ని వీడిలో అటువంటి వృషభముగా చెప్పారు. ఆ కోరిక లేకపోతే వీడు ఉండడు. వీడు కూడా వీళ్ళు అటు ఇటు దుంకేయడం చేసిన అంటే ఏముందండి దానిలో ఏముంది అన్నట్టుగా చేసేస్తారు. బట్ వేరస్ హీ ప్రొటెక్ట్స్ హిస్ బాడీ అట్ ఎనీ కాస్ట్. That is because of the working of the desire aspect in his mind. The desire aspect that is working in everybody is called as Vasudeva or the Taras aspect. అది ఇక్కడ చెప్తున్నాను. సెకండ్ పాయింట్ ఏమంటారంటే he whom the masses sense or he whom they anticipate. whom the masses sense. వీటిలో ఉండి అనేకముగా తెలియబడేటువంటి వాడిని ఏమన్నారు అంటే వీటిలో క్యాన్సర్గా చెప్పారు. కార్డినల్ క్రాస్ అన్నారు దాన్ని. ది మాసెస్ సెన్స్ అంటే వీడు అనేకముగా ఉంటున్నాడు. ఇక్కడ ఈ అనేకత్వముగా తెలియబడేటువంటి వాడిని ఏమన్నారంటే వీడు ఉదాహరణ అంటే ఇక్కడ ఎలా అవగాహన చేసుకోండి మీరు, జీవుడు ఉన్నాడు, వీడు అనేకముగా తెలియబడుతున్నాడు. చోట్ల ఎంతో మంది ఉంటున్నారు, వాళ్ళు నేను కూడా ఒక భాగం అంటుండే తెలియబడ్డాను ఏమన్నారంటే అది క్యాన్సర్గా అన్నారు. సో లోపల ఉన్నట్టు వాడు అనేకముగా తెలియబడుతున్నాడు కదా, వాడు ఒక్కడుగానే లేడు కదా, ఎంతోమంది జీవులుగా తెలియబడుతున్నాడు వాడు. ఇంతమందిగా తెలియబడటాన్ని ఏమన్నారు? ఇదంతా కూడా క్రైస్ట్ తెలియబడటం, ఇదంతా క్రైస్ట్ మేనిఫెస్టెడ్ ఫామ్. సో క్రైస్ట్ ఇన్ని రూపాలుగా మేనిఫెస్ట్ అవుతున్నాడు. అందురించి ఆయన ఏమన్నారు ఇక్కడ? హిస్ క్యాన్సర్ అని చెప్పారు ఇక్కడ. అది నెక్స్ట్ ఏమన్నారు? హీ హూ ఈజ్ ఫర్ హర్ the purpose of existence. So Virgo అన్నారు. He who is for her. ఎవడికి వీడు? ఫర్ హర్. ఎవరి నుంచి అయితే దిగొచ్చాడు అంటే ఆ తల్లిని నుంచి వీడు దిగొచ్చాడు వేరుగా. He who is for her the purpose of existence. పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏమిటి? అది అక్కడ ఉంది, పైన సోల్ లెవెల్లో ఉంది పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సో ఈ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే సోల్ లెవెల్లో ఉంది. దాన్ని మదర్ ఆస్పెక్ట్ అని చెప్పారు. దాని నుంచి వీడు దిగి వచ్చాడు. అందునుంచి హూ ఇస్ ఫర్ హర్, ఆవిడ గురించి వీడి దేహం దాల్చి వచ్చాడు. పర్పస్ ఆఫ్ లైఫ్ వీడికి తెలియబడ్డం, అది మేనిఫెస్ట్ అయింది ఇక్కడ. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏ కారణంగా వీడు జన్మ తీసుకోవాలనుకున్నా ఆ కారణం జరిగి వీడు జన్మ అంటే తీసుకోబడ్డం అంటే జరిగింది, మేనిఫెస్టెడ్. అది కన్యగా చెప్పారు. తర్వాత హీ హూ షోస్ ద లైట్ అండ్ గివ్స్ ది వాటర్. హీ హూ షోస్ ది లైట్, వెలుగును దర్శింపజేయడం, దానికై వీడు అన్వేషించడం, చేరడం. దాన్ని ఏమన్నారు? అక్వేరియస్. హీ హూ షోస్ ద లైట్. లైట్ ఎక్కడ ఉంది? కొండ మీద ఉంది, పైన తిరుమల ఉంది, అక్కడికి వీడు వెళ్ళాలంటుండే భావం. ఆయన ప్రతిరోజు అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తున్నాడు వీడి చెవులో, బాబు రా తిరుమల రా, ఏమీ లేదు. ఒకసారి అంటే వేడిలో అది పని చేస్తుంది, ఆ వాటర్ ఆస్పెక్ట్. వీడు పైన కొండ మీద వెలుగుంది, అది వీడు చేరాలి. ఆ వాటర్ ఆస్పెక్ట్ వీటిలో పనిచేస్తుంది చూసారా, దాన్ని ఏమన్నారంటే అది మేనిఫెస్ట్ అయ్యి పనిచేస్తుంది అక్కడ. అది లేదనేటువంటిది అది ఉంది కాబట్టే ఇప్పుడు కొండకు చేరడం అంటుంటే జరుగుతుంది, లేకపోతే వీడు చేరడం అంటుంటే ఉండదు కదా. దాన్ని ఏమన్నారంటే దాన్ని కుంభముగా చెప్పారు. బాగా చాలా హయ్యెస్ట్ పాయింట్స్ ఇవి చోట్లో. ఒకటి వృషభం ఎలా పనిచేస్తుంది అంటే ఇవన్నీ కూడా ఈ పాయింట్ చెప్పుకొని నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఆగాలి కాసేపు, నిజానికి మనం ఆగి ఈ నాలుగిటిని కాసేపు ఇలా ధ్యానం చేయాలి. ఈ నాలుగు ఎలా పనిచేస్తున్నాయి, వృషభంలో ఎలా తెలియబడుతున్నాడు ఈయన. సో జీవుల్లో డిజైర్ ఆస్పెక్ట్, నాలో ఒక కోరిక అంటుంది. ఏంటి అన్నిటికన్నా హయ్యెస్ట్ కోరిక ఏమిటి? నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సేఫ్గా ఉండాలి ఫస్ట్. అది ప్రతి వాళ్ళు లోపల అలా పనిచేస్తుంటున్నారు కోరిక. దాన్ని పరమాత్మ యొక్క వెలుగుగా దర్శించండి అని చెప్పారు.
అది పువ్వు, అది డిజైర్గా వీడిలో పనిచేస్తుంది, వృషభముగా చెప్పారు. అక్కడి నుంచి ఇంకొకటి ఏమిటి వీడిలో పనిచేస్తున్నటువంటిది, క్యాన్సర్. వీడు అనేకముగా తెలియబడుతున్నాడు. అనేకముగా తెలియబడుతున్నట్టు వాడు ఎవడు, వాడు ఇన్నిటిగా తెలియబడుతున్నటువంటి వెలుగును వీడు దర్శింపజేయడం అటువంటి జరుగుతున్నప్పుడు క్రైస్ట్ ఇన్ని రూపాలుగా తెలియబడుతున్నటువంటిది, అంటే వీడిలో ఏ వెలుగు అయితే ఉందో సర్వజీవుల్లో ఆ వెలుగు ఉంది అనేటువంటిది వాడు ప్రాక్టికల్గా వీడు ఎక్స్పీరియన్స్లోకి తెచ్చుకుంటాడు. దాన్ని ప్రాక్టికల్గా, పూర్తిగా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్లోకి తెచ్చుకోవడం, కేవలం మాటల్లో చెప్పుకోవడం కాకుండా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్లోకి తెచ్చుకోవడం అనేటువంటిది క్యాన్సర్గా చెప్పారు. నెక్స్ట్, వీడు దేనికైతే దిగి వచ్చాడో దానితోటి దిగి వచ్చాడు, రాకుండా మాట్లాడట్లేదు, వచ్చి ఉన్నాడు. వాడు దాని నుంచి దిగి వచ్చాడు కాబట్టి దానితో అనుసంధానం చెందడంగా చెప్పారు. అందుకని దీన్ని ఏమన్నారు, ఇది కన్యగా చెప్పారు. తర్వాత ఇదంతా లైట్ అంటున్నది ఊర్ధ్వముగా ఉంది. ఆ లైట్గా వీటిలో డిజైర్ అంటున్నది ఒకటి పనిచేస్తుంది. ఈ డిజైర్ ఆస్పెక్ట్ వీటిలో ఎక్కడైతే పనిచేస్తుందో దాన్ని కుంభముగా చెప్పారు. వీటి యొక్క అంతర్రహస్యాలు కదా. సో ఈ నాలుగిటిని అలా వీడు కాసేపు అలా దర్శనం చేయాలి కళ్ళు మూసుకొని. వీటిలో ఎక్కడ ఈ డిజైర్ పనిచేస్తుంది అంటే, ఎంతసేపు మనం మాట్లాడుకున్నా ఏదో మనం ఏదో కుంభకోణం వెళ్దాం అనుకున్నట్టుగా మనం కుంభకోణం వెళ్ళాలి అంటే లోపల ఎక్కడ పనిచేస్తుంది, లోపల ఒకనొక లేయర్లో వీడికి వెళ్ళాలంటే వీడికి పనిచేస్తుంది. చూసారా, దాన్ని కుంభముగా చెప్పారు. అంటే కుంభకోణం కాబట్టి కుంభం అలా అనుకోకండి, ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అంటున్నాడు వీడిని లింకప్ చేయడానికి వీడి లోపల ఒకటి పనిచేస్తుంది. దాన్ని ఏమంటే వాటర్ అన్న. సో అది ఏం చేస్తుంది, వీడికి అక్కడ లైట్ ఆస్పెక్ట్ని దర్శింపజేస్తుంది. ఆ వాటర్ అంటే వీడిని అలా అట్రాక్ట్ చేస్తుంది కుంభానికి. కుంభం ఏం చేస్తుంది, ఆ లైట్ ఆస్పెక్ట్ దర్శింపజేయడానికి కావాల్సినటువంటి ఒక హయ్యర్ డిజైర్ అంటుండేది, ఒక ఆస్పిరేషన్ అన్నారు దాన్ని. అది వీడికి అలా వీడు ఆ వాటర్ని వీడికి అలా అది పొందుతాడు వీడు, అది వీడిలో పనిచేస్తుంది. అటు చెప్పినప్పుడు దాన్ని డిజైర్ అన్నారు. తర్వాత కిందకు వచ్చినప్పుడు మాస్గా చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు సోల్ అండ్ దీన్ని మదర్ ఆస్పెక్ట్గా అంటే పర్పస్గా చెప్పారు. ఒక పదం చెప్పుకోండి, ఆ డిజైర్ అన్నారు, దీన్ని మాస్ అన్నారు, దీన్ని పర్పస్ అన్నారు, దీన్ని వాటర్ అన్నారు. ఇది మీకు ఈ 4 రాసుల యొక్క రహస్యం. తర్వాత all these signs indicate forms of consciousness which are conditioned and manifested by the energies of these signs performing cyclically and ceaselessly their appointed task. Performing ceaselessగా అపాయింటెడ్ టాస్క్ వైపు ఇవన్నీ పనిచేస్తున్నాయి వీళ్ళు. ఇప్పుడు దాని చాలా తక్కువగా మేల్కాంచుంటున్నాడు కానీ అవన్నీ సీరియస్గా పని చేసుకుంటూ వెళుతున్నాయి. అవన్నీ ఎంత శాతం పని చేస్తున్నాయి ఏమిటి అనేటువంటిది వీడికి దర్శనంగా నిలవాలంటే చాలా సేపు అంటే చాలా కాలం చక్కటి అలా సాధన చేసుకుంటూ వస్తే వీళ్ళు ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేటువంటిది బాగా దర్శనంగా నిలుస్తుంది. అంటే చాలా సూక్ష్మముగా వీడు వెళ్ళిపోవాలి ధ్యానంలో. అంటే పదాలు, పేర్లు, రూపములు, విషయములు ఇవన్నీ జారిపోతాయి. కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రం నిలుస్తుంది చేస్తారు. ఆ లెవెల్లో ఇవన్నీ కూడా దర్శింపడేటట్టు. They therefore are primarily concerned with the stage of discipleship and the manifestation of a solar disciple. ఏమన్నారు వీడిని, ప్రైమర్లీ కన్సర్న్ విత్ ద స్టేజ్ ఆఫ్ డిసైపుల్షిప్. ఇవన్నీ కూడా డిసైపుల్గా వచ్చినటువంటి వాడు ఆ లెవెల్కి సంబంధించినటువంటి ప్రొబేషన్ లెవెల్కి సంబంధించిన వాడు. డిసైపుల్గా వచ్చిన వాడు ఈ సాధన నుండి చేసుకున్న వాళ్ళు తర్వాత వాడిని ఏమన్నారు, సోలార్ డిసైపుల్ అన్నారు వాడు. హెన్స్ ద టూ ఎనర్జీస్ విచ్ కమ్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ క్రాస్, దిస్ ఈస్ కాన్సిక్వెంట్లీ వన్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ క్రాసెస్ విచ్ రిలేట్ ద మేజర్ 3 అండ్ దేర్ ఆర్ మెనీ సచ్. సో దిస్ ఇస్ విచ్ కమ్ ఫ్రమ్ ఫిక్స్డ్ క్రాస్, వీడు ఒక సోలార్ డిసైపుల్ అన్నారు. ఈ 2 ఎనర్జీస్ విచ్ కమ్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ క్రాస్, ఈ 2 ఎనర్జీస్ అంటే ఇందాక ఒక ఎనర్జీ చెప్పారు, ఇప్పుడు ఒక ఎనర్జీ చెప్పారు. ఈ 4 మేనిఫెస్ట్ అయినటువంటి ఎనర్జీ ఒకటి చెప్పారండి. ఇప్పుడు ఇందాక మేషం, మిథునం అదొకటి చెప్పారు, మనకి వృశ్చికం ఇవొకటి చెప్పారు. సో దాన్ని అదొక ఎనర్జీ, ఇదొక ఎనర్జీ. ఈ 2 ఎనర్జీస్ కూడా వీడికి వీడన్ని ఈ 2 ఎనర్జీస్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఏంటి మెయిన్ కన్య. అదే ఈ 2 ఎనర్జీస్ కూడా వీడికి ఈ క్రాస్లో వీడికి దొరుకుతాయి. ఫిక్స్డ్ క్రాస్, ది 2 ఎనర్జీస్ విచ్ కమ్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ క్రాస్, దిస్ ఈస్ కాన్సిక్వెంట్లీ వన్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ క్రాసెస్. ఇవన్నీ కూడా డిసైపుల్ లెవెల్లో వీడు ఉన్నాడు కాబట్టి ఈ 2 ఎనర్జీస్ నుండి చక్కగా వీడు ఆస్వాదింపడ్డం అంటే ఫిక్స్డ్ క్రాస్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ రెండింటిని చక్కగా వీడు దర్శించుకుంటాడు. అందుకే దిస్ ఈస్ ద ఇంటర్మీడియట్ స్టేజ్ అన్నారు ఈ ఫిక్స్డ్ క్రాస్.
This is consequently one of the intermediate clauses which relate the major three, and there are many such. Virgo is related to Taurus through Vulcan, which brings in what might be called the endurance aspect of the will to be, which carries the incarnated Son of God through the experience of the dark time, wherein the personality becomes the mother in the stage of gestation. So Virgo is related to Taurus. సో కన్య వృషభం ఈ రెండింటి రహస్యం ఒకటి చెప్తున్నారు ఇక్కడ. త్రూ వల్కాన్, ఇక్కడ వల్కాన్ అంటున్నది అంటే మూన్ ఆస్పెక్ట్లో వల్కాన్ అనేటువంటి గ్రహం పనిచేయడం చేత కన్యా రాశి వృషభంతో అనుసంధానం చెందడం అంటే జరగడం చేత ఏమవుతుందండి, కాల్డ్ ది ఎండ్యూరెన్స్ ఆస్పెక్ట్ ఆఫ్ ది విల్ టు బి విచ్ క్యారీస్ ద ఇన్కార్నేటెడ్ సన్ ఆఫ్ గాడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డార్క్ టైం. ఇన్కార్నేటెడ్ సన్ ఆఫ్ గాడ్గా వచ్చాడు వీడు. ఇక్కడ వచ్చినటువంటి సన్ని టు ఎక్స్పీరియన్స్ ది డార్క్ టైం అంటే భౌతికత్వ లోకాల్లో వీడికి ఆ విషయాలు ఇవన్నీ కూడా దర్శింపజేయడం అంటే జరుగుతుంది. అది వల్కాన్ ద్వారా. డార్క్ టైం వేర్ ఇన్ ద పర్సనాలిటీ బికమ్స్ ది మదర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ జెస్టేషన్. అంటే ఏంటి ఇక్కడ పర్సనాలిటీ బికమ్స్ ది మదర్ అంటే భౌతిక లోకాల్లో మొట్టమొదటిగా వీడికి అంటే గర్భధారణ అంటే జరిగినప్పుడు అవన్నీ కూడా చీకటిమయ లోకాలు. ఈ చీకటిమయ లోకాల్లో వీడికి చీకటిమయ లోకాలు అనడం అంటే ఏమిటి ఇక్కడ అర్థం, భౌతిక లోకాలని చీకటిమయ లోకాలుగా చెప్తారు. ఈ చెప్పడంలో ఏమిటి దాన్ని తల్లిగా చెప్పారు. అంటే తల్లి ఏం చేస్తుంది, వీడిని భౌతిక లోకాల్లోకి వీడిని ఆహ్వానించడం, భౌతిక లోకాల్లో అంటున్నవి ఒక్కొక్కటి వీడికి పరిచయం చేయడం, వీడికి దర్శింపజేయడం అంటే ఫస్ట్ చూపించేటువంటి తల్లి. అలా చెప్పినప్పుడు మీకు కన్యలో ఉన్నటువంటి కుమారుడుగా ఉన్నటువంటి వాడు వృషభములో ఉన్నటువంటి వల్కాన్ గ్రహం చేత వీడు అనుసంధానం చెంది వృషభంతో అనుసంధానం చెంది అక్కడి నుంచి వీడు డార్కర్ ప్లేన్స్లో వీడు దిగుతాడు. ఇక్కడ దాన్ని ఏమన్నారంటే పర్సనాలిటీ లెవెల్లో అప్పుడు మదర్గా చెప్పారు, సోల్ లెవెల్లో సన్ అన్నారు. అక్కడ వాడిని సన్ ఆఫ్ గాడ్ అన్నారు. ఇన్కార్నేటెడ్ సన్ ఆఫ్ గాడ్ త్రూ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డార్క్ టైమ్ wherein the personality becomes the mother in the stage of gestation, through the period of infancy upon the physical plane, and through the stage of adolescence and the initiate attain full maturity. Stage of adolescence maturity until the initiate attains full maturity. అంటే వీటిలో పూర్తిగా ఒక మెచ్యూరిటీ లెవెల్ ఎప్పుడు వస్తుంది, ఇనిషియేట్ లెవెల్లో వస్తుంది మెచ్యూరిటీ లెవెల్. అక్కడ దాకా వీడికి తల్లి నడుపుతుంది. ఇనిషియేట్ అటైన్స్ ఫుల్ మెచ్యూరిటీ అన్నది. దీని గురించి ఇంకొన్ని రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.